రేవూరి ప్రకాష్ రెడ్డి లాంటి సీనియర్ నేతను పట్టుకొని నా కాళ్ళు పట్టుకుని బతిమలాడితే టికెట్ ఇచ్చా అని చెప్పాడు కొండా మురళి. టెక్నికల్గా టీఆర్ఎస్ అయినప్పటికీ మీ పార్టీతోనే అంటగాగుతున్న మీ పార్టీ ఎంపీ తండ్రి కడియం శ్రీహరిని కొండా సురేఖ నల్లికుట్టోడు అన్నారు. ఇది అహంకారం అని చెప్పి సామాన్య ప్రజలు అంటున్నారు. దీన్ని కూడా అపోహని కవర్ చేస్తారు. కవర్ ఏమున్నది, అందుకే కదా మేము వెళ్ళి ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఇలాంటి మాటలు, ఇలాంటి భేషజాలాలు, ఇలాంటి పదాలు, పర్షజ్వలమైన పదాలు ఒకరిని హర్ట్ చేసే విధంగా మాట్లాడే విధానాన్ని సెటరేట్ చేయమని పోయి చెప్పాము. ఇది బాగలేదు, ఇది దే ఆర్ సీనియర్ మోస్ట్ కడియం శ్రీహరి అసంటోడు మచ్చలేని ఒక నాయకుడు. ఈ వాజ్ యాజ్ ఏ పల్మార్లు ఈ వాజ్ హోల్డెడ్ ద మినిస్ట్రీ టు తెలంగాణ, మన వరంగల్కు యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా చేసిండు. ఆయనకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. రేవు ప్రకాష్ రెడ్డి లాంటి పెద్దోడు, అతను వయసులో పెద్దోడు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కూడా కొన్ని కీలకమైన పదవులు చేసినాడు. సో వారిని అనడం బాధాకరమని మేము అందరం ఈరోజు రిప్రజెంట్ చేసినాం. మీకు ఏమైనా ఉంటే మీరు అక్కడ చెప్పాలి తప్ప ఇట్లా ఓపెన్గా కామెంట్ చేయడం బాగుండదనే ఉద్దేశంతోనే మీకు ఏమైనా సఖ్యత లేకపోతే రండి అక్కడ కూర్చొని మాట్లాడాలి తప్ప ఇట్లా మీడియా ముందుకు రావడం తప్పనే విధంగా మేము ఈరోజు రిప్రజెంటేషన్ చేస్తాం. అంతే తప్ప వేరే విధంగా కాదండి. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యత లేకపోవటానికి, ఇంత గొడవలు బయటికి రావటానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయ్యారు అనేటువంటిది ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్గా వచ్చిన తర్వాత ఇక్కడ గ్రూపులు ఎక్కువైపోయాయి, గ్రూపు తగాదాలు ఎక్కువైపోయినటువంటి ఆరోపణ గాంధీ భవన్ నుంచి అన్ని మీడియా సర్కిల్స్లో నడుస్తుంది. లేదండి, అబ్సల్యూట్లీ రాంగ్. వారు చాలా అందరినీ క్లోజ్గా పలకరిస్తాడు, క్లోజ్గా మాట్లాడతాడు, ఇండివిజువల్గా మాట్లాడతాడు, అందరినీ కంబైన్డ్ మాట్లాడతాడు. ఏదన్నా కూడా వారు తీసుకొని ఒపీనియన్ తీసుకొని ఈజ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటివ్. అట్లా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అంత అద్భుతంగా పనిచేస్తే, అంత కలుపుగోలు వ్యక్తి అయితే మీరందరూ మీనాక్షి నటరాజన్ దగ్గరికి ఎందుకు వెళ్తారు సార్? కొన్ని పరిధి కరెక్ట్, గుడ్ క్వశ్చన్. నేను అనేది ఏంటంటే కొన్ని వారి పరిధిలో ఉంటాయి, కొన్ని వారి పరిధిలో ఉండదు. బికాస్ షీఈ్ ఈక్వలెంట్ టు మినిస్టర్, క్యాబినెట్లో హోదా కలిగిన మినిస్టర్ కాబట్టి he can't command her. So we are approached the మీనాక్షి గారిని. అంతే తప్ప పొంగులేటి గారి దృష్టి లేకుండా వీఆర్ నాట్ యాక్టింగ్ ఎనీథింగ్. చెప్పాం అంటే సోదరా, ఇది వీఆర్ ఈక్వలెంట్ టు క్యాబినెట్ కాబట్టి నేను చెప్పాను, మీరు ఒకసారి రిప్రజెంట్ చేయండి, పిలిచి మాట్లాడతారు వాళ్ళు, ఏదన్నా మీకు సంకేతం చేస్తారు వారితో అనేది వారి యొక్క ఒపీనియన్.